గొడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలోని గర్ల్స్ బాత్రూంలో సీక్రెట్ కెమెరాల వివాదం సంచలనంగా మారింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కేసును సీరియస్గా తీసుకుంది. కేసు దర్యాప్తు ప్రారంభం కాకముందే సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాత్రూమ్ షవర్లలో కెమెరాలు, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపుల్లో వీడియోల విక్రయాలు, 5 రూపాయలకే 300కు పైగా వీడియోలు వంటి ప్రచారాలు గొడ్లవల్లేరు కాలేజీ విద్యార్థులపై తీవ్ర ఆందోళనకు గురిచేస్తూ వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా గుడ్లవల్లేరు ఘటన సంచలనంగా మారింది. ఈ వివాదం లోతులకు వెళ్లే కొద్దీ కళ్లు బయర్లు కమ్మే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. బాత్రూమ్ షవర్లలో సీక్రెట్ కెమెరాలను పెట్టారంటూ విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. అయితే అక్కడ కనిపిస్తున్న ఆనవాళ్లు కూడా ఇవి ఆరోపణలే అని కొట్టిపారేసేలా లేవు. మహిళా కానిస్టేబుల్ బాత్రూముల్లోని షవర్లను పరిశీలించగా వాటికి పెట్టే క్లిప్ ఓపెన్ చేసి ఉన్నాయి. దీంతో ఇదే విషయం పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు ఈ షవర్లను తీసుకువెళ్లి విచారణ చేస్తున్నారు. షవర్లలో కెమెరాల అంశమే సంచలనంగా మారితే దానికి మించిన మరో విషయం కూడా ఇప్పుడు విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తోంది. హిడెన్ కెమెరాలతో తీసిన అమ్మాయిల వీడియోలంటూ వాట్సాప్, టెలిగ్రామ్ చాటింగుల్లో మరో దుమారానికి కారణమయ్యాయి. గుడ్లవల్లేరు కాలేజీ వీడియో లీక్ ఇంజనీరింగ్ పేరుతో వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేశారు. 5,000 రూపాయలకు 300కు పైగా వీడియోలంటూ కొందరు ఆ గ్రూప్లో మెసేజ్లు చేశారు. శాంపిల్కి ఒక వీడియో పంపించాలని, బాగుంటే తీసుకుంటామని మరికొందరు రిప్లై ఇచ్చారు. ఈ చాటింగ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొత్తం 2 గ్రూపుల్లో ఒకదానిలో 1169 మంది, మరో గ్రూపులో 1554 మంది ఉన్నారు. దీంతో వీరందరికీ వీడియోలు చేరాయా అనే భయం కూడా విద్యార్థులను వెంటాడుతోంది. ఈ ఘటనపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. 2 కమిటీలతో అధికారులు దర్యాప్తునకు ప్రారంభించారు. పోలీసులు సాంకేతిక బృందంతో కలిసి కెమెరాలు ఉన్నాయా అనే దానిపై విచారిస్తున్నారు. గుడివాడ సిసిఎస్ సిఐ రమణమ్మ, సాంకేతిక విభాగం ఎస్ఐ మాధురి, మరో 3 కానిస్టేబుళ్లతో కమిటీ వేశారు. ఈ కమిటీ త్వరలో నివేదిక ఇస్తుంది. ఈ ఘటనకు కారణమని అనుమానిస్తున్న విజయ్ అనే స్టూడెంట్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.